హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏ కమర్షియల్ మాస్ మూవీలో అయినా విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. మాస్ ఆడియన్స్ లో ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. సో కమర్షియల్ గా సూపర్ హిట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ బలమైన కథనాలు చాలా ఇంపార్టెంట్ అనుకోండి. కొన్నిసార్లు ఇవి రెండు వీక్ గా ఉన్నా కూడా ఆర్టిస్టులు టాప్ లేపితే ఆకట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇక పుష్ప 2 మూవీ తోటి కంట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో తీయబోయే మూవీలో సుకుమార్ విలన్ రోల్ కోసం ఒక టాప్ స్టార్ ని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఆ టాప్ స్టార్ కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? మరెవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. సర్ప్రైజ్ అయ్యారు కదూ. బట్ ఇదే నిజమంటుంది బాలీవుడ్ మీడియా కూడా. కొన్నాళ్ల క్రితమే సుకుమార్ బాలీవుడ్ బాద్షాను అప్రోచ్ అయ్యాడట. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. బట్ షారుఖ్ ఖాన్ హీరో కాదు, విలన్. అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీలో. ఊహించుకుంటేనే ఓ రేంజ్ లో అనిపిస్తుంది కదా ఈ కాంబినేషన్. రంగస్థలం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న ఈ మూవీ కూడా కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందట. అయితే ఈ కథలో కులంతో పాటు సామాజిక అసమానతల గురించి చర్చించబోతున్నాడట ఈ మూవీలో సుకుమార్. అయితే రంగస్థలంలో జగపతి బాబులా కాకుండా ఈసారి విలన్ దేశీ లుక్ లో కాస్త భయంకరంగా ఉండాలని చెప్పాడంట డైరెక్టర్ సుకుమార్. ఆ మేరకు ఎలాంటి మేక్ ఓవర్ కైనా రెడీ అని చెప్పాడంట షారుఖ్ ఖాన్. అయితే మొత్తంగా సౌత్ మీడియా కంటే నార్త్ మీడియాలోనే ఈ న్యూస్ ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇది నిజమా కాదా అనేది అప్పుడే చెప్పలేం, కానీ ఈ వార్త నిజమైతే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే.